హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు అలాగే జీపీఎఫ్లను డిజిటలైజ్ చేస్తోంది. ఉద్యోగ సంఘాలు దీన్ని అయితే స్వాగతిస్తూ లోపాలు లేకుండా చూడాలని కోరాయండి. మొబైల్ ద్వారా వార్షిక ధృవీకరణ సౌకర్యంపై సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల పనులు వేగంగా మరియు సులభంగా పూర్తవుతాయని, పెన్షన్ వంటి వాటిలో ఆలస్యం, సాంకేతిక సమస్యలు తొలగిపోతాయని అధికారులు అయితే తెలుపుతున్నారు. మరి దీని గురించి పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్లను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయండి. లోపాలు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని వారైతే కోరుతున్నారు. ఇక పెన్షనర్ల వార్షిక ధృవీకరణ ప్రక్రియను మొబైల్ ద్వారా చేసుకునే సదుపాయం కూడా కల్పించడంపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ అధికారులు అలాగే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై ఈ కొత్త విధానంపై వారి అభిప్రాయాలు, సూచనలు కూడా స్వీకరించారు. ఇక ఆర్థిక శాఖ సచివాలయంలో శుక్రవారం ఈ సమావేశం అయితే జరిగింది. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ జీపీఎఫ్ డిజిటలైజేషన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కొత్త విధానాన్ని ఆమోదం అయితే తెలిపారండి. ఈ డిజిటలైజేషన్ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు అయితే తెలిపారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు అలాగే జీపీఎఫ్ వివరాలు సులభంగా మరియు వేగంగా అయితే అందుతాయని చెప్తున్నారు. ఇక పెన్షనర్లు తమ వార్షిక ధృవీకరణను ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. దీనివల్ల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అనేసి చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ విధానం చాలా మంచిదని, అయితే దీనిని అమలు చేసేటప్పుడు ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని వారైతే కోరారు. ముఖ్యంగా పాత విధానంలో ఉన్న సమస్యలు కొత్త విధానంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారండి. ఈ కొత్త ప్లాట్ఫామ్ వల్ల పెన్షన్ వంటి వాటిలో ఆలస్యం జరిగిన, సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఇకపై ఉద్యోగులు తమ కార్యాలయంలో ఒక కామన్ అప్లికేషన్ ఫారం నింపితే చాలు, ఆ ఫారం నేరుగా అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వరకు వెళ్ళిపోతుంది. మొత్తం ప్రక్రియ అక్కడే పూర్తవుతుంది. ఉద్యోగులు తమ దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చిందో మొబైల్లోనే చూసుకోవచ్చండి. ఇక పెన్షన్ మంజూరులో ఏమైనా ఆలస్యం జరిగితే దానిపై ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఈ పోర్టల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత పద్ధతిలో పనులు ఆలస్యం అవ్వడం, మంజూరులో ఇబ్బందులు రావడం, ఇక చెల్లింపులో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతున్నాయి. ఈ కొత్త విధానం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక శాఖ తీసుకున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఆహ్వానిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం ఆనందంగా ఉందనేసి ఉద్యోగ సంఘాలు అయితే తెలుపుతున్నాయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.